మాటలు ఆయుధాల కంటే పదునైనవి. వాటిని మనసుకు దగ్గరైన వాళ్ళ మీద వాడకండి, తట్టుకోలేరు. అవమానం అనేది మనలో పట్టుదలను మరింతగా పెంచాలి, కానీ పెరిగితనాన్ని కాదు. జీవితం మరింత కష్టంగా మారినప్పుడు మీరు మరింత బలంగా మారాలి. గుర్తుంచుకోండి, సమయం ఎప్పుడు కూడా ఒకే చోట ఆగదు. అలాగే జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. జీవితంలో గెలవాలన్న కోరిక ముఖ్యం కాదు, అది అందరికీ ఉంటుంది. గెలవడానికి శ్రమించాలన్న సంకల్పం ముఖ్యం. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదించడం వ్యర్థం. లోపాలు వెతికే వారి దగ్గర వివరించడం వ్యర్థం. నమ్మని వారి దగ్గర నిరూపించాలి అనుకోవడం వ్యర్థం. అర్హత లేని వారు అనే మాటలకు కృంగిపోవడం వ్యర్థం. బంధం విలువ తెలియని వారి కోసం రోధించడం వ్యర్థం. లోపాల్ని వేలెత్తి చూపే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ లోపం లేదు అనుకుంటారు. అవునా? నిజానికి అలా చూపడమే అతి పెద్ద లోపమని మర్చిపోతూ ఉంటారు కదంటారా? నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర ఉంటుంది. అలాగే మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ కూడా ఆధారపడి ఉంటుంది. పనికి మాలిన వస్తువులకు విలువ ఎలా అయితే ఉండదో, పనికి మాలిన మాటలు మాట్లాడేవారికి కూడా అలాంటి విలువే ఉంటుంది. అర్థమైందనుకుంటా. నీ యొక్క వ్యక్తిత్వానికి విలువ లేని దగ్గర నీకు వజ్రం దొరికినా కానీ అది వట్టి రాయితో సమానం. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు నీ వ్యక్తిత్వం కంటే విలువైనది ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో డబ్బు మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా సరే మూగవాడే అయిపోతాడు కదంటారా? అవకాశం అనేది ఆకాశం నుండి ఊడిపడదా, అరచేతి గీతలోనూ ఉండదు. అలసిపోని గుండెలు ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. చింతించడం అనేది ఒక ఊయల లాంటిది. అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది.